మహాభారతంలోని మహనీయులు ఎపిసోడ్ 3కి స్వాగతం సుస్వాగతం. మరొక మహనీయుడు గురించి తెలుసుకుందాం ఈరోజు. వారే ద్రోణాచార్యులు. మరి ఆచార్యుడు అంటే ఆచరించిన వారు. ఆచార్యుడు అంటే ఒక మంచి భావన ఉన్న మనకి ద్రోణాచార్యుడు మరి అధర్మం వైపు ఎందుకున్నాడు, ఒక ఏకలవ్యుడు అనే శిష్యుని యొక్క వేలు ఎందుకు తీసుకున్నాడు అనేటువంటి అద్భుతమైన విషయాలు, ద్రోణాచార్యుల వారిని నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలని ఈరోజు వంశీకిరణ్ గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, ఆచార్యుడు అంటే ఆచరించిన వాడు, రైట్ సార్? ఏం ఆచరించారు? సాధనతో జ్ఞానము ఆచరించిన వాళ్ళు కదా. ఏకలవ్యుడు కేవలం వీరి ఫోటోను పెట్టుకొని విగ్రహాన్ని పెట్టుకొని ప్రాక్టీస్ చేసి అంత ప్రతిభను పెంచుకున్న వారి యొక్క వేలు తీసుకొని తను అంటే ఎందుకు జరిగింది, దానిలోని అంతరార్థం ఏం తీసుకోమంటారు సార్? ఎస్, ముందుగా వేదవ్యాసుల వారికి ప్రణామాలు, పితామహ పత్రి గారికి నమస్కారాలు. ద్రోణాచార్యుడు అద్భుతమైన క్యారెక్టర్, కానీ ఆయన మీద చెడ్డ గురువు అని నిందేసింది ఈ సమాజం. ఆయన అధర్మం వైపు ఉండడం, ఇవన్నీ ఆయనకి బ్యాడ్ షేడ్స్ తెచ్చిపెట్టినాయి. అసలు విషయం ఏంటంటే, ద్రోణాచార్యుడు విలువిద్య నేర్పిస్తున్నాడు పంచపాండవులకి అండ్ అందరికీ మాస్టర్ ఆయన. ఈ పిల్లలందరికీ ఆయన విలువిద్య నేర్పించే సమయంలో బెస్ట్ స్టూడెంట్ అర్జునుడు. అతను బెస్ట్గా ఎలా సెలెక్ట్ అయ్యాడంటే, ఒకరోజు వీళ్ళందరూ అన్నం తింటుంటే కరెంట్ పోతుంది, దీపాలు ఆరిపోతాయి గాలి వచ్చి. ఆ చీకట్లో అర్జునుడు అన్నం తింటూ ఉంటాడు. చీకట్లో ఎవరు అన్నం తింటారు కదా ఏముంటేనే, అంటే నోటికి ప్లేట్కి ఆల్రెడీ దారి తెలుసు కదా, తింటుంటారు. అందరు తినేసి కంప్లీట్ చేస్తారు. అర్జునుడు గురువుగారి దగ్గరకు వచ్చి, గురువుగారు చీకట్లో అన్నం తిన్నప్పుడు చీకట్లో ఎందుకు బాణం వేయలేము అంటాడు. వెళ్ళినాయన, నువ్వు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పి అతను సెలెక్ట్ చేస్తాడు. దాని పేరే శబ్ద భేద విద్య. శబ్దం ఆధారంగా బాణం వేయాలి. కంటికి కనపడదు, అక్కడెక్కడ శబ్దం వస్తే అక్కడ బాణం వేయాలి. ఇప్పుడు ఆ టెక్నాలజీ మనం వాడుతున్నాం మిసైల్స్లో. మిసైల్ ఇక్కడ నొక్కితే అది ఇప్పుడు మామూలుగా డైరెక్ట్గా వెళ్ళి కొడుతుంది కదా మిసైల్, అలా కాదు, దాన్ని లాక్ చేస్తాడు. టార్గెట్ లాక్ చేస్తే అది ఎడుదిరిగితే అటు వెళ్తుంది. ఇప్పుడు ఒక బుల్లెట్స్ కూడా వచ్చినాయి, మీరు కాల్చేటప్పుడు మీరు ఇట్లా సినిమాలో చూపించినట్టు వెళ్తే అవదో, లేదా బుల్లెట్ ఇలా పట్టుకోవడం అవదో మన హీరోల మాదిరిగా. మీరు ఎటు వెళ్తే అది అటు వస్తుంది. అంటే మీ యొక్క మెమరీని దానిలో లాక్ చేస్తారు. ఓకే, అది టార్గెట్ బేస్డ్ ఇంకా అది ఫాలో అయిపోతుంది, మీరు ఇటెల్లా అటెల్లా. సో శబ్దభేద విద్య నేర్పించడానికి అర్జునుడిని బేస్ చేసుకొని వెళ్తాడు. దానికి ముందు చాలా టెస్టులు పెడతాడు అందరికీ. ఆయనేమి చెడ్డ గురువు కాదు, పార్షియాలిటీ ఏం లేదు. అర్జునుడిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే, అర్జునుడిని ఏం సెలెక్ట్ చేశాడంటే ఒక టెస్ట్ పెడతాడు. ఆ టెస్ట్ ఏంటంటే, ఒక పక్షి బొమ్మ పెడతాడు. బొమ్మ పెట్టి అందరం మనం చదువుకున్నాం చిన్నప్పుడు. పక్షి బొమ్మ చెట్టు మీద పెట్టేసి దాని కంటిని కొట్టమని చెప్తాడు. బాణం గురిపెట్టగానే అడుగుతాడు, నీకేం కనిపిస్తుంది అంటాడు. చెట్టు కనపడుతుంది, యు ఆర్ నాట్ సెలెక్టెడ్, గెట్ అవుట్ అంటాడు. ఒక్కొక్కరిని పిలిచి అడుగుతుంటాడు, ఒకటి చెట్టు అంటాడు, ఒకటి కొమ్మ అంటాడు, ఒకటి పక్షి అంటాడు, ఒకటి తోక అంటాడు. అర్జునుడు నీకేం కనిపిస్తుంది అంటే, నాకు ఆ కన్ను గుడ్డు మాత్రం కనిపిస్తుంది అంటాడు. అది సో యు ఆర్ సెలెక్టెడ్. ఫోకస్డ్గా ఉన్నాడు. ఫోకస్ ఎవరికి ఉంది? ఇక్కడ ఉన్న ఈ పంచపాండవుల్లో ప్లస్ ఆ 100 మంది బ్రదర్స్లో ఎవరికి ఉంది ఫోకస్ అంటే అర్జునుడికే ఉంది. కౌరవుల్లో పాండవుల్లో అర్జునుడికే ఫోకస్ ఉంది. అందుకే అర్జునుడే మహావీరుడు. భూమి మీద అద్భుతమైన మనకు అర్జున అవార్డు ఊరికే ఇస్తారు. అంటే అర్జున అవార్డ్స్ ఉన్నాయి కదా, అవార్డ్స్ ఉన్నాయి, ఊరికే ఇస్తారా? అతన్ని సెలెక్ట్ చేస్తాడు. సెలెక్ట్ చేసిన తర్వాత ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆ క్యారెక్టర్ పేరు ఏకలవ్యుడు. ఓకే, ఇతను ఒక కోయివాడు అనమాట. ఈ ఏకలవ్యుడు ఎంటర్ అవుతాడు. ఈ ఏకలవ్యుడు ఎంటర్ అయిన తర్వాత ఇతను బాణ విద్య ఆల్రెడీ తెలుసు ఇతనికి. ఏకలవ్యుడు విలువకారుడే కదా, వాళ్ళు కోయబా పిల్లలు అంటే వాళ్ళు చిన్నప్పుడు నేర్చుకుంటాడు, తరతరాలుగా ఉన్నదే. చాలామంది చెప్తారు ఏకలవ్యుడు కులం తక్కువ కాబట్టి ద్రోణాచార్యుడు పాఠం చెప్పలేదు అంటారు. అది కాదు, అసలు కులానికి సంబంధమే లేదు ఇందులో. ఎవరు మహాభారతం సరిగ్గా చదవాల, ఈ కులపెచ్చి తీసుకొచ్చి ఇందులో పెట్టారు అంతే. ఓకే, నిజానికి ఏకలవ్యుడు రాజపుత్రుడు. అతనికి దత్తత వస్తాడు ఈ రాజు దగ్గరికి, ఈ కోయి గూడెం రాజు దగ్గర దత్తతకు వస్తాడు. అంటే పుట్టుక అతని రాజపుత్రుడే. ఓకే, సరే, అది వేరే స్టోరీ, అటు వెళ్ళొద్దు. సో మొత్తం మీద ఆ విషయం ద్రోణాచార్యుడు కూడా తెలుసు. అయితే మరి ఇతనికి ఎందుకు నేర్పడు అంటే, ఇప్పుడు మీకు ఇది అర్థం కావాలంటే, పోలీస్ పెరడ్ గ్రౌండ్ జరుగుతుంది, పోలీసులు అందరూ ట్రైనింగ్ అవుతుంటారు, గన్స్ కాలుస్తూ ఉంటారు. మీరు అక్కడికి వెళ్ళి నాకు కూడా గన్ ఇవ్వండి నేను కాలుస్తానంటే ఇస్తారా?
అస్సలు ఆడ రిజిస్టర్ అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. నువ్వు అందులో సెలెక్ట్ అయ్యి పోలీస్ అయితే లేదా నువ్వు సైనికుడు అయితే నీకు ట్రైనింగ్ ఇస్తారు. అంతేగాని నువ్వు రోడ్డు మీద వెళ్ళేవాడు వెళ్ళి ఏమండి సమానత్వం ఉండాలి కదా, మీకు సమానత్వం ప్రకారం నాకు ఒక గన్ ఏంటంటే ఇస్తారా? ఇంపాసిబుల్. సేమ్ స్టోరీ అండి. వావ్. వీళ్ళందరూ ఎవరు? రాజపుత్రులు. రాజపుత్రుల యొక్క విధి అంటే రాజ్యాన్ని సంరక్షించడం. వీళ్ళు ఒక సైన్యం. సైన్యానికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఏకలవ్యుడు ఎవరు? ఆటవికుడు. అడవిలో జీవనం సాగించే ఒక కోయ పిల్లవాడు. అతను అడవిలో వ్యవసాయం చేసుకుంటూ లేకపోతే జంతువులు పట్టుకుంటూ ఏదో బతికే ఒక జీవనం అది. అతను సెలెక్టెడ్ అధికారి కాదు. వస్తాడు, వచ్చి నాకు కూడా నేర్పించి అంటాడు. ఓకే. నాయన యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటాడు. అందరి కులం వైపు వెళ్ళిపోయారు. అతను ఎస్టీ వాడు కాబట్టి లేకపోతే తక్కువ కులం వాడు కాబట్టి ద్రోణాచార్యుడు అన్నాడు ఇది న్యాయమా అని ఈ కులం పిచ్చి బ్యాచ్ అటు వెళ్ళిపోయింది. ఎవరు ఏ దృష్టితో ఉంటే అటువైపే తీసుకున్నారని అర్థం. సో అది కాదు కారణం. ఇతను రాజు కాదు, కేవలం ఈ విద్యని సెలెక్టెడ్ పీపుల్కి, సైన్యానికి, ఎలిజిబుల్ పర్సన్స్కే చెప్పాలి. ఆ రాజ్యాన్ని సంరక్షించుకోవడం కోసం ఇవ్వబడ్డ ట్రైనింగ్ అది. ఎలా ఇచ్చేస్తాడండి? ఇవ్వకూడదు కదా. సారీ చెప్తాడు. ఈ ఏకలవ్యుడు ఏం చేస్తాడు? రోజు చాట్ నుంచి వింటాడు. ఇంటికి వెళ్ళి ఆయన బొమ్మ పెడతాడు. బొమ్మ పెట్టి ప్రాక్టీస్ చేస్తుంటాడు. అది ఏకలవ్యుడు గొప్పతనం. మనం అతను గొప్పతనాన్ని ఒప్పుకోవాలి. సో అతను మొత్తం మీద శబ్దవేది ఇచ్చి సాధన చేస్తాడు. సాధన చేసిన తర్వాత ఏం చేస్తాడంటే వీళ్ళు ఒకరోజు అర్జునుడు వీళ్ళందరూ తిరుగుతుంటే వీళ్ళ డాగ్ ఉంటుంది, ఒకటి వీళ్ళ డాగ్ అరుస్తుంటుంది. అరుస్తుంటే అక్కడెక్కడి నుంచో అతను బాణం వేస్తాడు. దీని నోటి నిండా బాణాలు వేసేస్తాడు ఒక్క నోట్లోకి. ఏకలవ్యుడు అక్కడి నుంచి గాల్లో నుంచి బాణాలు వచ్చి దీని నోట్లో దిగబడ్డాయి. అర్జునుడు షాక్ అవుతాడు. అమ్మ ఇలాంటి వీరుడు ఒకడు ఉన్నాడు భూమి మీద అని గురువు గారికి వెళ్ళి చెప్తాడు. అంతేగాని ఈ సినిమా కథల్లో నువ్వు నాకు మాట ఇచ్చావు, నన్ను వీరుని చేస్తానన్నావు, ఎవడో వీరుడు అయిపోయాడు, నేను ఎట్లా ఒప్పుకుంటాను, అది కమర్షియల్ ఎలిమెంట్స్ అని అట్లా చూపించారు. అది కమర్షియల్ ఎలిమెంట్స్. కమర్షియల్ ఎలిమెంట్. పాపం వాళ్ళ పని వాళ్ళది, డబ్బులు రావాలి కదా. అది కాదు. ఓకే. అప్పుడు ఒక కుక్కను తీసుకొని చూపిస్తాడు. గురుగారు చూసారా, ఎవరో ఒక గ్రేట్ ఉన్నాడు ఇక్కడ, శబ్దభేద విద్య మనకన్నా ముందు అడిగి తెలిసినట్టు ఉందని చూపిస్తాడు. చాలా గొప్పగా చెప్తాడు. అందుకని అర్జునుడు ఏడుపుతో కాదు, దాన్ని కూడా బ్యాడ్ చేశారు ఆ క్యారెక్టర్. సరే అప్పుడు అర్జునుడు చెప్పగానే ఈయన ఆశ్చర్యపోతాడు. అమ్మాయి ఎవడో నాది కాపీ కొట్టేశాడు. ఆయనకు అర్థమైపోయింది అది ఆయన సబ్జెక్ట్, ఆయన కంటెంట్ రైట్స్ ఉన్నాయి దాని మీద. ఎవడో కాపీ కొట్టేశాడు, ఇది ఎలా కొట్టాడు వీడు అని చెప్పేసి నెమ్మదిగా ఎత్తుకుంటూ వెళ్తే గూడెంలో ఉంటాడు. గురువుగారు వచ్చాడని వెల్కమ్ చెప్తాడు. వెల్కమ్ చెప్పేసి అడవుడు చేస్తాడు. తర్వాత గురువుగారు మీరు మా దగ్గరకు వచ్చారు, కృతజ్ఞతలు, ఈ గురుదక్షిణ ఏం కావాలి అంటాడు. ఇంత అడుగుకోకుండా చెప్తాడు, నీ బొట్టనేలు ఇచ్చే అంటాడు. బొట్టనేలు అది లేకపోతే ఏం చేయలేడు. ఇది బాణం పట్టుకోవాలంటే ఉండాలి కదా, ఇలా పట్టుకోవాలంటే అంతే. మేర మాట అలాగే కోసిచ్చేస్తాడు. ఓకే, ఇక్కడ వరకు మనందరికీ ఈయన చెడ్డ కథే, అసూయగా కనిపిస్తాడు. ఓకే, అసలు బొట్టనేలు ఎందుకు తీసుకున్నాడు అంటే అతను మళ్ళీ ఎడం చేత్తో ప్రాక్టీస్ చేస్తాడు. అదేం అలా ఏకలవ్యుడు సెకండ్ పార్ట్ ఉంది. సో పార్ట్ 1 దగ్గరే ఎడం చేత్తో ఈ బొట్టనేలతో ప్రాక్టీస్ చేసి మళ్ళీ అంతా సాధన చేసి యుద్ధంలో పాల్గొని కృష్ణుడి చేతిలో చనిపోతాడు. మహాభారత సంగ్రామం ముందే అతను లేచిపోతాడు. సరే ఏదేమైనా ఏకలవ్యుడు ఏలు ఎందుకు తీసుకున్నాడు, ఇది మన మెయిన్. ఓకే, కులం బేస్ కాదు. నెంబర్ 2 అర్జునుడిని గెలిపించాలన్న పార్షియాలిటీ కాదు. మరి ఎందుకు తీసుకున్నాడు అంటే ఈ రోజు ఇతను తయారయ్యాడు. ఎవరి దగ్గర నాలెడ్జ్ తీసుకొని తయారయ్యాడు? ద్రోణాచార్యుడి దగ్గర తీసుకొని తయారయ్యాడు. అది కాపీ కొట్టాడో ఏదైనా చేయొచ్చు, తన నాలెడ్జ్. ఎవరి పేరు చెప్తాడు? ద్రోణాచార్యుడి పేరే. ఆల్రెడీ బొమ్మ కూడా పెట్టేశాడు. రేపు వీళ్ళు ఏ రాజునో ఇతను శబ్దభేద విద్యతో బాణం వేసి చంపుతాడు. ఏ రాజునో. వాడికి ఆ బాణం ఎలా వేసింది, ఎవరు వేసింది అని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, చేయరా? చేస్తారు. చేసినప్పుడు ఎవడో ఏకలవ్యుడు అని తెలుస్తుంది. ఏకలవ్యుడు ఎవడు నేర్పించాడు? గురువు గారు. ఈయన్ని అరెస్ట్ చేస్తారో చేయరా? మీరు చెప్పండి. మీరు మీ వాడే కదా మీ తమ్ముడు అని చెప్పేసి మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఒక గన్ ఇచ్చారు, మీరు వాడుకోరా? సరదాగా వాడుకొని ఇచ్చారు. వాడు ఆ గన్ తీసుకెళ్ళి ఇంట్లో ఉంచుకోవాలి, ఏ ప్రాబ్లం ఉండదు. ఆ గన్ను తీసుకెళ్ళి ఎవడో గాల్చాడు, అంతే. మిమ్మల్ని వేస్తారా ఇరా? అంతే కదా. మరి ద్రోణాచార్యుడు చేసిన తప్ప ఎలా అవుతుంది మీరు చెప్పండి. అంటే తను ఒక రాజగురువుగా చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళాడు. అతను రాజగురువుగా అతని డ్యూటీ రాజరికాన్ని కాపాడుకుంటూ రావడం కదా. అంతే. ఆ రాజ్యాన్ని కాపాడడానికి సైనికులను తయారు చేయాలి, వ్యతిరేకులను తయారు చేయరాదు. ఎగ్జాక్ట్లీ. మిలిటెంట్ అయిపోయాడు. మిలిటెంట్ పని అయితే అయ్యాడులే. మిలిటెంట్ ఆడి గోల ఆడిది. ఎవడి పేరు చెప్తాడు? ఇతని పేరు చెప్తాడు. నీకు ఎవరు నేర్పించారా? మా గురువు గారండి ద్రోణాచార్యుడు అన్నాను. నేనే కదా నీ గురువుని. అవునండి, అయితే ఇచ్చేయాలి. ఇప్పుడు ద్రోణాచార్యుడి దగ్గర రైట్ రాయల్ ఉంది. రేపు ఎవరు ద్రోణాచార్యుని పాయింట్అవుట్ చేయడానికి లేదు. నువ్వు నేర్పించిన విద్య ఈరోజు మా పేకల మీద పెట్టాడని వీళ్ళందరూ ఎదురు తిరగడానికి లేదు.
నువ్వు మా డబ్బులు తీసుకొని నువ్వు అక్కడ ఒక మిలిటెంట్కి ఎలా ట్రైనింగ్ ఇచ్చావు అంటారు కదా. ఎస్. నేనే ఎందుకు ఇచ్చానంటే ఆడికి ఇచ్చాను, ఇదిగో దాని తాలూకు ఏళ్ళు లాగేసాను, నాకేం సంబంధం అంటాడు. మరి అట్లయితే ఎడం చేతితో ప్రాక్టీస్ చేస్తాడన్న విషయం ద్రోణాచార్యుడికి తెలీదా? తెలుసు కదా. తెలుసు కదా. మనకి అప్పుడు తలకోసి ఇచ్చి అనాలి కదా అతను అడ్డు తొలగించాలంటే. ఇలాంటి సూక్ష్మాలన్నీ జ్ఞాన కోణంలో చూడాలి. మనం ఎంతసేపు ముందు ముద్ర వేసేసుకుంటాం, ద్రోణాచార్యుడు చెడ్డోడు, భీష్ముడు దుర్మార్గుడు, దుర్యోధనుడు కామాంధుడు అని ఎవడో చెప్పింది మనం ముద్ర వేసేసుకున్నాం. ఆ ముద్రలో నుంచే మనం చూస్తాం, ఆ కళ్ళ చూడే పెట్టుకొని చూస్తాం. దాంతో ఏమవుతుంది, మనకు అలా కనిపిస్తుంది. అందుకని ఫస్ట్ అవన్నీ అవతల పారేసి ఒక క్యారెక్టర్ అర్థం చేసుకోవాలి. అందుకే మన పిఎంసి పాజిటివ్ ఛానల్. అందుకే మనం ఈ నెగిటివ్ షేడ్స్ని కూడా మనం పాజిటివ్ కోణాలు ఉన్నాయిరా అని మనం చెప్తున్నాం. అఫ్ కోర్స్ వాళ్ళు అధర్మం చేస్తే చేశారు, దాని ఫలితం వాళ్ళు అనుభవించారు. అంతే. ద్రోణాచార్యుడు అధర్మం చేశాడు, అనుభవించాడు. భీష్ముడు అధర్మం చేశాడు, అనుభవించాడు. కర్ణుడు అధర్మం చేశాడు, అనుభవించాడు. మనం ఎవడో డిసైడ్ చేయడానికి చెడ్డవాడని. సో ఈ విధంగా ద్రోణాచార్యుడు రైట్ రాయల్గా అతని అస్త్రాలు తీసేసుకుంటాడు వెనక్కి. ఆ తర్వాత అతను మళ్ళా ట్రైన్ అవుతాడు. పవర్ఫుల్ ఏకలవ్యుడు ఎడమ చేతితో కూడా ప్రాక్టీస్ చేస్తాడు. మళ్ళీ ఏలు పోయింది కదా, కొన్నాళ్ళ తర్వాత బాగా ప్రాక్టీస్ చేసి మళ్ళీ తిరిగి ఆ ఎనర్జీస్ అన్ని సంపాదించుకుని, ఆ ఇంటెలిజెన్స్ అన్ని సంపాదించుకొని మళ్ళీ కృష్ణుడి మీదకే యుద్ధంకి వెళ్తాడు. ఇది ఇక్కడ ఈ పార్ట్ మనకు తెలియదు సార్. కృష్ణుడితో చేతులు చనిపోతాడు. సో ఇది పక్కన పెడితే ద్రోణాచార్యుడు దగ్గరకు వద్దాం. సో ద్రోణాచార్యుడు ఇస్ ద గ్రేట్ లెజెండ్ గురువు. ఎంత అద్భుతమైన గురువు అంటే చెయ్యి చాపని గురువు. మరొక క్యారెక్టర్. ఇతను కట్టిక పేదరికంలో ఉన్నాడు, అత్యంత పేదరికం. అతను ఈ విద్య ద్వారా సంపాదించుకోవచ్చు, లేదా యుద్ధం చేసి రాజ్యం సంపాదించుకోవచ్చు, ఏదన్నా చేయొచ్చు. అతని పిల్లోడు అతన బిడ్డకి పాలు ఇవ్వడానికి వాడు పాలను ఏడుస్తాడు కదా, పిండిని నీళ్ళలో కలిపేసి తెల్లటి వాటర్లా తయారు చేసి పాలు పట్టించేవాళ్ళు. అంత కటిక పేదరికంలో ఉండేవారా? అశ్వత్థామ అలా పెరిగాడు. అశ్వత్థామ భయంకరమైన పేదరికం, ద్రోణాచార్యుడు భయంకరమైన పేదరికం. అంటే నేను ఇంత గురువును కాబట్టి నాకు ఇది కావాలని ఎవరిని అడగలేదు, తను ఇచ్చుకుంటూ వెళ్ళాడు. చాలా పేదరికం, ఎవరి దగ్గర చేయి చాచలా. సో ఫైనల్గా ద్రుపదుడు అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతనికి. ద్రుపదుడు బాల్యంలో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. విలువిద్య నేర్చుకునేటప్పుడే వీళ్ళు ఫ్రెండ్స్. ఈ ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్తాడు, ఈ భీష్ముడి దగ్గరకు రాకముందు, ఈ రాజ్యంలో వీళ్ళకి టీచర్గా రాకముందు. చాలా పేదరికం. నీ మిత్రుడు ఉన్నాడు కదా అడుగు అని చెప్తుంది భార్య. వెళ్తాడు, చాలా సిగ్గుపడుతూ వెళ్తాడు. సిగ్గుపడుతూ వెళ్ళి నువ్వు సభలోకి వెళ్ళి అడుగుతాడు, నువ్వు నా మిత్రుడు కదా అంటాడు. ఆయన లెక్క చేయడు, రాజు కదా, కింగ్లా ఉంటాడు. కింగ్ ఇప్పుడు మన బాల్యమిత్రుడు వచ్చాడు అనుకో, మనం ఎరా అంటాడు, ఎరా అని, కానీ ఈయన కింగ్లా ఉన్నాడు ఎరా అంటాడు, ఫీల్ అవుతాడు కదా, అందరి ముందు ఎరా అంటారు నువ్వు అని ఫీల్ అవుతాడు అనమాట. ఫీల్ అయ్యి అతను అడుగుతాడు, నాకు కొన్ని గోవులు ఇవ్వు, నాకు బిడ్డల్ని పోషించుకోవడానికి కావాలి అంటే చాలా అవమానిస్తాడు, చాలా మాట్లాంటాడు. అడుక్కు తినే యాదవ, ఎవడరా నీకు ఫ్రెండ్, నా స్థాయి ఏంటి నీ స్థాయి ఏంటి, ఇలాగ మాట్లాడి ఉండకపోవచ్చు, అలా అవమానిస్తాడు. నో అని చెప్పారు. అవమానం, నో అన్న వేరు, అవమానించి పంపిస్తారు. అవమానంతో వెనక్కి వస్తాడు. అప్పుడు భీష్ముడు ఆదుకుంటాడు అతన్ని. భీష్ముడు తీసుకొచ్చి, అయ్యా నువ్వు తిండి లేక బాధపడుతున్నావు కదా, నువ్వే ఇబ్బంది పడద్దు, ఇదిగో మా పిల్లలందరికీ నువ్వు విలువిద్య నేర్పించు, టీచర్గా ఉండు, వీళ్ళ కోచ్గా ఉండు, మేము నీకు ఎంతో భోజనాలకి వసతి సౌకర్యం కల్పిస్తానని ఆయనకి ఇస్తాడు. ఎంత చక్కగా మంచి వసతి సౌకర్యం అన్నీ ఏర్పాటు చేస్తాడు. మళ్ళీ తీసుకోడు అలాగా, చెయ్యి చాచి తీసుకునే రకం కదా. ఆయన అడిగితే ఒక 100 గోవులు, రాజ్యంలో కొంత భాగము, నెలకు 1,00,000 రూపాయల శాలరీ ఫిక్స్ చేస్తాడు. భీష్ముడికి ఎంత తక్కువ, తీసుకోడు. అంటే ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళి అడిగాడు, కానీ ఇక్కడ వీళ్ళని ఎవరిని ఏం అడగడు. అతన్ని ఎందుకు అడిగాడు, మిత్రుడు కాబట్టి, కలిసి నేర్చుకున్నారు కాబట్టి. మిత్రుడి దగ్గర చనువు ఉంటుంది కదా, అరే నాకు కొంచెం డబ్బులు ఇరా అని ఎవరిని అడగలం మనం, ఓన్లీ ఫ్రెండ్స్ దగ్గరనే ఉంటుంది, ఇంట్లో కూడా అడగలేము కొన్నిసార్లు. అవును కదా. సో మిత్రుడే అవమానించాడు. సరే భీష్ముడు, నీకు ఉపాధికి నేను ఇస్తాను, నువ్వు వీళ్ళ సంగతి చూడు అన్నాడు. నాకు అంతే వద్దు, నాకు నా కుటుంబం గడవడానికి ఇవి చాలు అన్నాడు. అలాగా వీళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ ఆశ్రమంలో ఉంటారు. దీన్ని దుర్యోధను క్యాచ్ చేస్తాడు. దుర్యోధను ఎలా క్యాచ్ చేస్తాడు చూడండి. దుర్యోధను ఏం చేస్తాడంటే, దుర్యోధను అంటే ఎవరు, రాజపుత్రుడు, రిచ్ సన్ను, వాడి దగ్గర మొత్తం ఐఫోను టెక్నాలజీ అంతా ఉంటుంది కదా, ఈ మంచి ఫుడ్ ఉంటుంది కదా. ఆ బిడ్డలని, ఆ పిల్లోడిని, ద్రోణాచార్యుడి బిడ్డని తీసుకొచ్చి మంచి భోజనం, వాడికి మంచి వసతి, మంచి డ్రెస్సు, ఇతని తాలూకా మంచి క్వాలిటీ ఎన్విరాన్మెంట్ ఇస్తూ ఉంటాడు. ఇస్తూ ఉంటే అతను అక్కడ కనెక్ట్ అయిపోతాడు, అతను మిత్రుడు అయిపోతాడు అనమాట. సో మళ్ళీ వెనక్కి వద్దాం, ద్రోణాచార్యుడి దగ్గరికి వద్దాం. ద్రోణాచార్యుడు చేయి చాచని క్యారెక్టర్.
రైట్. కానీ అతని హృదయంలో ఒక పగ ఉండిపోతుంది. పగ ఏంటి పగ? మిత్రుడు మీద పగ. ఓహ్! ద్రుపద మహారాజు మీద. రాజ్యం చూసుకునే కదా బలుపు నీకు. టైం వచ్చినప్పుడు చెప్తాను అనుకుని వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాడు. ట్రైనింగ్ అంతా అయిపోద్ది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత గురువుగారికి గురుదక్షిణ ఇవ్వాలి కదా. గురువుగారు గురుదక్షిణ ఏం కావాలి అడుగుతారు శిష్యులు ఆ రోజుల్లో. అర్జునుడు వీళ్ళంతా. వీళ్ళంతా అడుగుతారు. అడిగితే ఆయన ఏం చెప్తాడంటే నాకు డబ్బు వద్దు, నా హృదయం గాయపడింది, నా హృదయం గాయాన్ని తీర్చండి అంటాడు. అనగానే వీళ్ళందరూ నేనేసేస్తాను దానికి పోతారు. పోయి మళ్ళీ అందరూ సావుదప్పి కన్నులు అట్టుపోయి వస్తారు. ఆయన చాలా పవర్ఫుల్ ద్రుపద మహారాజు. ఓ, చాలా పవర్ఫుల్. ద్రౌపది తండ్రి. ద్రౌపది తండ్రి. ఓకే ఓకే. సరే మొత్తం మీద తన్నించుకొని వస్తారు. వచ్చిన తర్వాత ఇతను అర్జునుడు పంపిస్తాడు. అర్జునుడు పంచపాండవులు వెళ్ళి అతన్ని బంధించి తీసుకొస్తారు. ఇప్పుడు రాజ్యం అంతా ఎవరిది? ఆ రాజ్యాన్ని తీసుకొచ్చి ఈయన పాదాల మీద పెడతాడు అర్జునుడు. దట్ ఈస్ అర్జున. గురువు పాదాల దగ్గర పెడతాడు. ద్రుపద సామ్రాజ్యం మొత్తం తీసుకొచ్చి ఈయన పాదాల దగ్గర పెడతాడు. ఎంత అద్భుతమైన క్యారెక్టర్ చెప్పనా ద్రోణాచార్యుడిదండి. తీసుకోడు ఆ రాజ్యం. మిత్రుడితో చెప్తాడు, అరే మనసు బాధపడితే అది ఎలా ఉంటుందో నీకు తెలియడం కోసం నేను ఇలా చేశాను. నీ మీద నాకు ఏ ద్వేషం లేదు, నువ్వు ఎప్పటికీ నా మిత్రుడివి అని బంధాలు తప్పించేసి ఇంట్లోకి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి నీ రాజ్యం నాకు వద్దు, కానీ నేను రాజ్యాన్ని గెలిచాను కాబట్టి అందులో కొంత భాగం నేను తీసుకొని నా కొడుకుకి ఇస్తాను. ఓకే, అది కూడా తన కోసం కాదు. తన కోసం కాదు. కనుక నువ్వు నన్ను ఇప్పటికీ నువ్వు శత్రువులో చూడొద్దు, నీకు తెలియ చెప్పడం కోసమే నేను ఈ కోరిక కోరాను, అందరూ నేను చంపాలని నీ రాజ్యం లాగేసుకోవాలని కాదని మళ్ళీ రాజ్యం తిరిగి ఇచ్చేస్తాడు. ఓకే. ద్రుపద మహారాజు దాన్ని తీసుకుంటాడు. తర్వాత అది వేరే సంగతి. సో ఈ క్యారెక్టర్లో చూడండి ఎన్ని అద్భుతాలు ఉన్నాయో. ఒకటి ఆయన వాల్యూస్, చేయి చాచని వాల్యూ. ఒకటి ఎవరిని అడగకపోవడం, స్నేహితునికి తెలియజేయాలన్న తప్ప పగ అనేది లేకుండా ఉండడం. ఎవరైనా ఏదైనా హెల్ప్ చేయకపోతే 10 సార్లు సహాయం చేస్తాడు ఒక మిత్రుడు, 11వ నో అంటే ఇక స్టార్ట్ అవుతుంది. చెడ్డోడాడు అదన్నా కొడుకుని తిడతామండి, బండ బదులు 10 సార్లు ఇచ్చింది మర్చిపోతాం. కానీ అక్కడ ఒకే ఒక్కసారి జరిగింది డైరెక్ట్ అవమానమే జరిగింది. అయినా ఇతను ఏది ఈర్ష్య ద్వేషాలు పెట్టుకోవాలి, బుద్ధి చెప్పాలి. అది అంటే తనకున్న టాలెంట్ ఎంత ఉంది, తను ఎంత ఎదిగారో చూపించారు. బాధ అంటే తెలియజేశాడు. వాళ్ళు క్షమించేసి తన రాజ్యం తనకి ఇచ్చేస్తాడు. తర్వాత అతను వీళ్ళందరికి బాగా ట్రైనింగ్ ఇచ్చేస్తాడు. ఇంకా వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది. బట్ ఆచార్యుడు కానీ వాళ్ళతో ఉంటాడు. వాళ్ళ ఎండింగ్ వరకు కూడా వాళ్ళతోనే ఉన్నాడు ఆచార్యుడు. ఎవరి వైపు ఉంటాడు? భీష్ముడి వైపు ఉంటాడు, దుర్యోధన వైపు కాదు. భీష్ముడు అక్కడ ఉన్నాడు కాబట్టి తనతో పాటు ఉన్నారు. ఎందుకున్నాడు? ఆకలేసిన రోజుల్లో అన్నం పెట్టింది భీష్ముడు. రైట్, భీష్ముడు కోసం ఉన్నాడు. అంతేగాని అధర్మంతో ఉన్నానన్న తన ఫీల్ కాదు. భీష్ముడు ఉన్నాడు, అన్నం పెట్టిన వ్యక్తి కోసం నేను విశ్వాసంగా ఉంటాను, అంతే. ఈ రాజ్యం వైపు ఉంటాను. రాజ్యం వైపు కింగ్ ఎవరు? భీష్ముడు. ధర్మరాజు వీళ్ళందరూ ఇటువైపు వచ్చేసారు, వీళ్ళు సపరేట్ అయ్యారు. వీళ్ళ వైపు వీళ్ళు ఉండిపోతారు, భీష్ముడు అండ్ ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు ఈ రాజ్యంలోనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళే మెయిన్ కింగ్స్ అక్కడ. వాళ్ళ పిల్లలు వీళ్ళు. సో దాంతో వాళ్ళు చేసే అధర్మాలు వీళ్ళు భరించాల్సి వస్తుంది. అలా వచ్చింది తప్ప అధర్మయుతమైన వ్యక్తులతో ఉండాలన్న లో లెవెల్ ఎనర్జీతో కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే అన్నం పెట్టిన వ్యక్తి అంటే మనకు ఎవరైతే ధ్యానం నేర్పిస్తారో, ఆత్మజ్ఞానం అందించిన వారితో ఎల్లప్పుడూ సదా వారితో ఉంటాం, జ్ఞానం గైడెన్స్ తీసుకుంటూ ఉంటాం. పత్రి సార్ ఏమంటారు సార్? మీకు ధ్యానం నేర్పించిన వ్యక్తి ఎల్లప్పుడూ ఎదుగుతూనే ఉంటాడు. అవును. ఇంకో ఘోరంగా పదం కూడా వాడారు, మీకు నేర్పించిండు కదా అని ఆయన గాలి వేసుకొని కూర్చోడయ్యా, తను ఎదుగుతూనే ఉంటాడు, ఎప్పుడు ఆచార్య సాంగత్యం చేస్తూ ఉండాలంటారు. సో ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది. మహాభారత సంగ్రహానికి ముందు ఇది జోదఘట్టం సినిమాలో సీన్లో ఈ ద్రోణాచార్యుడు వ్యతిరేకిస్తాడు దాన్ని. భీష్ముడు వ్యతిరేకించినప్పుడు నువ్వు శబదబంది కాబట్టి నువ్వు మా వైపు ఉండాల్సిందే కూర్చో అంటాడు శకుని. మొత్తం కంట్రోల్ రూలింగ్ అంతా శకునే. పేరుకి వీళ్ళందరూ ఇంటెలిజెన్స్ ఆయన. తర్వాత ద్రోణాచార్యుడికి కొడుకు అడ్డు వస్తాడు, అశ్వత్థామ అడ్డొస్తాడు. నేను చెప్పినట్టు వినకుండా ఉంటే నేను ఈరోజే సన్యాసం తీసుకొని వెళ్ళిపోతాను, నీకు దూరంగా వెళ్ళిపోతాను, లేదా అగ్ని ప్రవేశం చేస్తాను బెదిరిస్తాడు అశ్వత్థామ. అంటే వీళ్ళ వైపు ఉండొద్దనా? వీళ్ళ వైపు ఉండకుండా వెళ్ళిపోతే, వీళ్ళ వైపు ఉండకపోతే దుర్యోధనుడి వైపు ఉండకపోతే అని తను కండిషన్ పెట్టి, ఎందుకని దుర్యోధనుడికి ఇతను కనెక్ట్ అయి ఉన్నాడు అశ్వత్థామ. ఎందుకు కనెక్ట్ అయ్యాడంటే చిన్నప్పటి నుంచి అతన్ని బాగా ట్రీట్మెంట్ ఇచ్చి పెంచుకున్నాడు, ఫ్రెండ్ చేసుకున్నాడు. స్నేహం, ఇదంతా స్నేహ సంబంధాలే. నిజంగా దుర్యోధనుడు క్యారెక్టర్ మళ్ళా చేద్దాం. ఇది ఎంత అద్భుతమైన వాడంటే, ఎంత అదృష్టవంతుడు అంటే, ఇద్దరు స్నేహితులండి అతనికి, కర్ణుడు అండ్ అశ్వత్థామ. ప్రాణం ఇచ్చేస్తారు, ఏమి లేకుండా ఇచ్చేస్తారా? అంతే కదా, స్నేహంలో ఏదో గొప్పతనం వాళ్ళకి కనబడుతుంది కదా, మిగతా వాళ్ళకి కనబడింది వాళ్ళకి కనబడింది.
అది మనం చూడాలి. అంతే. అది పాజిటివ్ కోణం. అంతే కదా సార్. ఇప్పుడు మనం మిత్రుడు ఉన్నప్పుడు మిత్రుని గురించి 100 మంది 100 చెప్పినా వినం కదా. నేను సో మొత్తం మీద ద్రోణాచార్యుడు తన జీవితాన్ని ఇక్కడ చేస్తాడు. ఇక ఫైనల్గా ఆయనకి ఒక శపథం ఉంది ఆయనకి. ఆ శపథం ఏంటంటే తన కొడుకు కోసమే కదా బతికాడు ఇన్నాళ్ళు. తన కొడుకు కోసమే చేశాడు కదా. తన కొడుకు మరణించిన రోజు నేను అస్త్రాలు వదిలేస్తానని శపథం చేస్తాడు. ఆయన చావడు అసలు. ఆయన కూడా చిరంజీవి ఆయన. ఓకే. అశ్వత్థామ చిరంజీవి ఇప్పటికి ఉన్నాడు ఆయన. తెలుసు కదా మీకు. మనకు కల్కి మూవీ ద్వారా చూస్తున్నాడు. కల్కి మూవీ కదా చాలా మీకు వీడియోస్ లో చాలా మంది అశ్వత్థామ అక్కడ తిరుగుతున్నాడు ఇక్కడ చెప్పారు. సో అంటే తన కొడుకు మరణించిన విషయం ఆయనకు తెలుసు. అయితే ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం ఎప్పుడు చేస్తాడంటే అశ్వత్థామ మరణించాడు అని ఆయనకి తెలియగానే ఆయన అస్త్ర సన్యాసం చేస్తాడు. అప్పుడు మీరు ఆయన వేసేయండి అని కృష్ణుడు సలహా ఇస్తాడు. ఓకే. కృష్ణుడు ఒక విషయం చెప్తాడు, ముగ్గురిని చంపుతాను, భీష్ముడు అండ్ కర్ణుడు ద్రోణాచార్యుడు, ఈ ముగ్గురిని చంపుతాను, ప్లానింగ్తో చంపుతాను, అధర్మంగా చంపుతాను అని చెప్తాడు. ముందే చెప్తాడు. అధర్మమే కాబట్టి అధర్మ యుద్ధమే కాబట్టి అధర్మంగానే చంపుతాను. ధర్మాన్ని రక్షించాలి కాబట్టి అధర్మంగా చంపుతాను. అంతే. ఓకే. ధర్మ రక్షణ కోసం వాళ్ళ వీక్నెస్ మీదే కొడతానని చెప్తాడు. డన్. భీష్ముడినేమో మాట వీక్నెస్ మీద కొట్టేశాడు. కర్ణుడినేమో ఇంకో క్యారెక్టర్లో లేపేశాడు. కర్ణుడిని కూడా నిస్సహాయుడి సమయంలో ఆయన్ని లేపేశాడు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ద్రోణాచార్యుడు టైం వచ్చింది. ద్రోణాచార్యుడిని చెప్తాడు అశ్వత్థామ కుంజరహ అతః కుంజరహ అంటే అయిపోయింది అని. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళందరూ మళ్ళీ మీటింగ్ వేసుకుంటారు. ద్రోణాచార్యుడు చెలరైపోతున్నారు కృష్ణ, ఏం చేయాలి అని. ద్రోణాచార్యుడు వీక్నెస్ మీద కొట్టండి అబ్బా అంటాడు. ఆయన వీక్నెస్ మీద ఎలా కొట్టాలి అంటే అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పండి అంటారు. మేము చెప్పేస్తాం అంటారు. మీరు ఎవరు చెప్పినా ఆయన నమ్మడు. ధర్మరాజు చెప్తే నమ్ముతాడు. ఓహో, మళ్ళీ ఇక్కడ ఒకటి ఉన్నది. మళ్ళీ ఇటు వచ్చింది అంటే ధర్మరాజుని గురించి మళ్ళీ ఇక్కడ అర్థం చేసుకోవాలి. చిన్న విషయం అండి. శత్రువు చెప్తే నమ్ముతాడు, వీళ్ళెవరు చెప్పినా నమ్మడు. అంటే ధర్మరాజు అంత ప్యూర్ కాన్షియస్. అంటే వాళ్ళు అంటే వ్యతిరేకులు కూడా నమ్మేంత ధర్మయుతమైన వ్యక్తి తను. ఎగ్జాక్ట్లీ. దీని మీద మళ్ళీ వెళ్దాం అటు. ఓ మై గుడ్నెస్. ఎందుకంటే ఈ మహాభారతంలో ఎంత అద్భుతం ఉంటుందంటే ఇటు వెళ్తుంటే ఇంకా అటు వెళ్ళిపోతాం, అటు వెళ్తుంటే అటు వెళ్ళిపోతాం, ఏది కాదనిలేం. అందుకని మనం కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక డెన్స్ ఫారెస్ట్ లాంటిది. కొద్దిగా అవేర్నెస్ తప్పితే ఎటో పోతాం. సో కృష్ణుడు చెప్తాడు, నువ్వు అబద్ధం ఆడాల్సిందే, నువ్వు చెప్పాల్సిందే అంటాడు. నేను అబద్ధం ఆడనని కూర్చుంటాడు ధర్మరాజు. నేను ప్రాణం పోయినా అబద్ధం ఆడను, నేను ధర్మం దాటాను, నేను గీత గీసుకున్నాను అంటే, ఒరే బాబు ధర్మాన్ని కాపాడడానికి నువ్వు అబద్ధం ఆడచ్చు, అది ఆపద్ధర్మం. నేను చేయను, నాకు ఏదైనా ఉపాయం చెప్పు అంటాడు. బాబా ఉపాయం చెప్పు. చేస్తాను, నువ్వు చెప్పిన పని ఉపాయం చెప్పు అంటే అప్పుడు ఒక అశ్వత్థామ అన్న ఒక ఏనుగుని చంపి అది చనిపోయింది అని చెప్పు. అశ్వత్థామ అతః కుంజరహ అని చిన్నగా అనవసరమైంది గట్టిగా చెప్పు, అవసరమైంది చిన్నగా చెప్పు. కండిషన్స్ అప్లై. ఫ్రీ 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 కండిషన్స్ ఫ్రీ కింద కండిషన్ అప్లై. అలాగా ఆయన అంటాడు. అనగానే ఎవరైతే వీళ్ళందరూ అడుగుతాడు, అశ్వత్థామ మరణించాడు, అశ్వత్థామ చనిపోయాడు అని అందరూ చప్పలు కొడితే కేకలేస్తుంటారు. నమ్మడు ఆయన. ధర్మనందన నువ్వు చెప్పు అంటాడు. ఆయన అశ్వత్థామాత కుంజరహ అంటాడు కదా. అనగానే ఆయన ఇంకా ధర్మరాజు చెప్పాక ఇంకా అయిపోయింది. రాజముద్ర వేసాడు. ఆయన అస్త్రాలు కింద పడేసి వెళ్ళి ధ్యానంలో కూర్చుంటాడండి. వర్ధముఖంగా ప్రాణం వదిలేయాలని ఆయన కూర్చుంటాడు. ఆయన అప్పుడు కూడా చంపాలనే ఆలోచన ఎవరికి లేదు. ఓకే. సరే, మొత్తం మీద ఆయన తల ఒకడు వచ్చి నరికేస్తాడు. అది మరొక ఎపిసోడ్లో చెప్పుకుందాం. దానికి అశ్వత్థాముడు పనిష్ చేస్తాడు. అది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్దాం. సో ఫైనల్గా ఈ ద్రోణాచార్యుడు యొక్క క్యారెక్టర్ ఆచార్యులందరూ ద్రోణాచార్యుల్లా ఉండాలి, కాకపోతే ధర్మం వైపు ఉండాలి. అది ఒక చిన్న వీక్నెస్ ద్రోణాచార్యుడికి. కొడుకు అన్న వీక్నెస్తో అతను ఆచార్య పదవికి బ్యాడ్ తెచ్చుకున్నాడు. కొడుకు మీద ప్రేమతో ద్రోణాచార్యుడు తెచ్చుకున్న లెసన్స్ తెలుసుకున్నాం. అంతే. తండ్రి మీద ప్రేమతో ఇబ్బందులు తెచ్చుకున్న భీష్ముని స్టోరీ విన్నాం ఇప్పుడు ఇప్పటి వరకు. వావ్ సార్. సో ఇది ద్రోణాచార్యుడు. ఫైనల్గా ద్రోణాచార్యుడు దగ్గర మనం తీసుకోవాల్సిన పాయింట్స్ చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి సార్. చెప్పండి సార్. సో మెసేజ్ రూపంలో ఇవ్వండి. నా మెసేజ్ ఏంటంటే, ఎవరిని మీరు ఎవడో చెప్పింది వినేసి ఆ కోణంలో చూడొద్దు. అదొకటే నా మెసేజ్. ఎవడో చెప్తాడు సార్, వాడు చెడ్డోడు అనగానే రాసేసుకుంటాం సార్ బ్రెయిన్లో. ఇంకా వాడిని ఆ కోణంలో చూస్తే చెడ్డగా ఎలా కనిపిస్తారు? ద్రోణాచార్యుడు ఏమి నేరం చేశాడు? ఏకలవ్యుడు ఏళ్ళు తీసుకున్నాడు, అంతకన్నా చెడ్డోడు ఉంటారా అంటాడు. అది చట్టపరంగా చెయ్యాలి, ఆయన తప్పదు. ఒక మిలిటెంట్ చేతిలో తుపాకీ వెళ్ళింది, ఆయన కంట్రోల్ చేయాలి, తన తప్పు సరిదిద్దాలి, తప్పదు.
అది తప్పెలా అయింది? అలా అయితే ప్రాణం అడగాలి కదా! ఉమ్. సో, అందుకని నా యొక్క సజెషన్ ఏంటంటే, వీళ్ళందరూ చాలా అద్భుతమైన క్యారెక్టర్స్. ఏదో అధర్మం చేశారు. నేను మళ్ళా వీళ్ళని వెనకేసుకురాను. సపోర్ట్ చేయట్లేదు, చేయట్లేదు. ఇది కరెక్ట్ అని చెప్పట్లేదు మనం. చెప్పట్లేదు. వాళ్ళు అధర్మం చేసిందని వాళ్ళే అనుభవిస్తున్నారు. ఎస్. అశ్వత్థామ ఏ అధర్మం చేశాడో తాను అప్పటికే అనుభవిస్తున్నాడు. ద్రోణాచార్యుడు ఏ అధర్మం చేశాడో తాను అనుభవించాడు. ఇలా ఉన్నాయి. భీష్ముడు చేసింది అనుభవించాడు. కర్ణుడు చేసింది అనుభవించాడు. మనం ఎవడు వాళ్ళని అదే కలజోడులో పెట్టుకొని ఎన్ని జన్మలు వాళ్ళని తిడుతా గడిపేస్తాం. అందుకని Yes. మహాభారతంలో వీళ్ళందరూ మహనీయులు. ద్రోణాచార్యుడు ఆ స్థాయికి ఎలా వెళ్ళాడండి? ఏ సాధన చేయకుండా వెళ్ళాడా? భీష్ముడు ఆ స్థాయికి ఎలా వెళ్ళాడండి? ఏ సాధన చేయకుండా వెళ్ళాడా? అశ్వత్థామకు థర్డ్ ఐ ఉంది. మనం ఎంతో సాధన చేస్తే కానీ వచ్చేది. ఆయనకి బై బర్త్ ఉంది. అంటే శివుడే ఆ రూపంలో వచ్చాడు. ఎంత క్యారెక్టర్లు ఇవి. నా యొక్క మెసేజ్ ఏంటంటే, మిత్రులారా, ధ్యానులారా అందరూ మీ యొక్క ఇతరులు ఇచ్చిన బ్రెయిన్ తీసేయండి. మీ యొక్క విచక్షణ జ్ఞానాన్ని వాడండి. అందుకని ఎప్పుడు నెగిటివ్ అనేది ఉండకూడదు, విమర్శ అనేది ఉండకూడదు, మనం జడ్జిమెంట్ చేయకూడదు అని గురువుగారు పదే పదే చెప్తాడు. పత్రిగారు నో కామెంట్స్, నో జడ్జిమెంట్, నాన్ ఇంటర్ఫరెన్స్ ఎందుకు చెప్తారు? ఎందుకంటే ఎవడో కళ్ళజోడది, ఎవడో బుర్రది. మనం తీసేసి నీ విచక్షణతో నువ్వు వెళ్ళు. ఒకవేళ చెడ్డవాడా, నో ప్రాబ్లం, నీకేంటి, యూనివర్స్ చూసుకుంటుంది. కృష్ణుడు చూసుకున్నాడు కదా, మనకేంటి సంబంధం? సో ఇది మన ఎపిసోడ్లో ద్రోణాచార్యుడి గురించి తెలుసుకున్నది. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మిత్రులారా, ద్రోణాచార్యుల వారి గురించి ఎన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. ఆచార్యుడు అంటే తను ఎంతో సాధనను ఆచరించి ఎంతో పేదరికాన్ని, కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న వ్యక్తి ఒక స్నేహితుడితో అవమానించబడ్డాడు. అలా పేదరికాన్ని చూసి భీష్మాచార్యుల వారే వారికి అవకాశం ఇచ్చారు. ఏమని? ఆ రాజరికాన్ని రక్షించే భటులనులాగా తయారు చేయాలి, వాళ్ళని, సైన్యాన్ని తయారు చేయాలి. మరి ఏకలవ్యుడు ఎందుకు వచ్చాడు అంటే, ఏకలవ్యుడు మనం ఇందాకే చెప్పుకున్నట్టు ట్రైనింగ్ గురించి మంచి ఎగ్జాంపుల్ చెప్పారు సార్. రైట్. ఇప్పుడు మనం పోలీసు డ్రెస్ వేసుకున్న వ్యక్తి పిల్లవాడికి ఇస్తే ఏమవుతుంది? ఎలాగైనా యూజ్ చేయొచ్చు కదా. అలా కాకుండా ఒక ధర్మయుతమైన వాటి కోసం మాత్రమే తన వేలిని తీసుకున్నాడు. తనను కుల ప్రాతిపదికను, తన టాలెంట్ని ధ్వంసం చేయాలనో, తనని నిషేధం చేయాలనో కాదు అనేది ఇక్కడ మనం తీసుకోవాలి. దెన్ ఇంకా తీసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ ఎప్పుడు ఎవరి కోసం దేనికోసం ప్రాకులాడలేదు, వచ్చింది తీసుకున్నాడు. తర్వాత స్నేహితునికి ఈ బాధ తెలియజేయడం కోసం మాత్రమే తనకు తెలియజేసే ప్రయత్నం చేశారు తప్ప ఎలాంటి ప్రతీకారాలు లేవు, పార్షాలిటీ అంతకన్నా లేదు. కాకపోతే తనకు సపోర్ట్ చేసి తనకు ఆకలిలో ఉన్నప్పుడు అన్నం పెట్టినటువంటి భీష్మాచార్యులు ఎటువైపు ఉంటే అటువైపే ఉన్నారు. కొంత అర్థమైన తర్వాత వ్యతిరేకించినప్పటికి కూడా వారి అబ్బాయి అశ్వత్థాముడు దుర్యోధనునికి చాలా మిత్రుడు అవ్వడం వల్ల, అశ్వత్థాముని పట్ల ప్రేమ ఎక్కువ ఉండడం వల్ల, అతి ప్రేమ వల్ల అధర్మయుతంగా ఉండవలసి వచ్చింది. దానికి పర్యవసానంగా వారన్నీ అనుభవించారు. కాబట్టి ఎవరు ఏం చేస్తే అది వస్తుంది. అందులో నుంచి చూసి నేర్చుకోవాల్సిందే తప్ప మన నోటితో జడ్జి చేసి కొత్త కర్మలు తెచ్చుకోవడానికి లేదు అనేదే ద్రోణాచార్యుల వారి నుంచి తెలుసుకున్న అద్భుతమైన జీవిత పాఠం మిత్రులారా. నేటి తరమే కాదు, ఏ తరానికైనా అద్భుతమైన మేనేజ్మెంట్ లెసన్స్ ఉన్నాయి. ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఎలా ఉండాలి, ఆచార్యులు అన్నాం ఆ రోజుల్లో. ఈరోజు ట్రైనర్, మెంటార్, కోచెస్, రకరకాల పదాలు వాడుతున్నాం. కౌన్సిలర్, ఇవన్నీ కూడా కౌన్సిలర్ కృష్ణ వారి ఆధ్వర్యంలోనే జరిగినాయి. వారి దృష్టి నుండి చూడాలి మనం ఇప్పుడు అనేదే ఇందులోని అంతరార్థం అని తెలుసుకుని, మనం ఇలా ఉన్నతంగా ఈ జ్ఞానాన్ని తీసుకొని మహనీయుల నుండి ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.